కక్షపూరిత రాజకీయాలు చేసింది ఎవరు? శవరాజకీయాలు చేసింది ఎవరు? ఒకసారి మీ అంతరాత్మను పరీక్షించుకోవాలని, మీ అవినీతిని బయట పెట్టాలన్న ఉక్రోషతో మా నాన్నను చంపినందుకు కత్తులతో వెంటపడింది మీరు కాదా అంటూ బద్వేల్ మాజీ జడ్పీటీసీ బీరం శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేల్ మాజీ జడ్పీటీసీ బీరం శిరీష, బీరం జయరాం రెడ్డిలు మాట్లాడుతూ, చినకేశంపల్లి సొసైటీలో అధికారం ఉందని చెప్పి అప్పనంగా పేద రైతుల కడుపు కొట్టి అప్పనంగా దోచేస్తే అవినీతి బయటపడకుండా మీరు ఎందరి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ అవినీతిని కప్పిపుంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి అవినీతిని బయటకు తీయటంతో, అవినీతి చేశాడన్న ఆరోపణలు రుజువు కావడంతో చిన్నపోలి రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, దీని అంతటికి కారణం మా నాన్న బీరం జయరామిరెడ్డి వెనకుండి చేయించారంటూ, మా నాన్నని చంపేందుకు కత్తులతో వెంటపడుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి తహసీల్దార్ కార్యాలయం దగ్గర, మరో రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద కత్తులతో వెంటపడి చంపేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై బద్వేల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశామన్నారు. నా పేరు శిరీష, బద్వేల్ జడ్పీటీసీ. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వచ్చేసి చిన్నకేశంపల్లి సొసైటీ మీద మొన్ననే వంకెల చిన్నపోలి రెడ్డి గారు అక్రమంగా కక్షపూరితంగా మమ్మల్ని రిమాండ్కి తరలించడం జరిగింది అనేది చెప్పారు. దానికి సంబంధించే మన బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, న్యాయబద్ధంగా పరిపాలన జరగట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయపరంగా జరగనప్పుడు బద్వేల్ నియోజకవర్గంలో మేము మాత్రమే ఇక్కడ ఎందుకు అలా ఉండాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటే అలాగే మేము కూడా చేయాలి అని ఇక్కడ నాయకులు కూడా ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు అనే మాట అన్నారు. ప్రత్యర్థులను ఇక్కడ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారు అనే మాట వాస్తవం అయితే, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారనే మాట నిజమైతే, సాక్షి పేపర్లోనే సొసైటీ మీద ఎంత స్కామ్ జరిగింది, జిల్లా హెడ్లైన్లోనే రావడం జరిగింది. బద్వేల్ చిన్నకేశంపల్లి సొసైటీలో అక్రమంగా అవినీతి జరిగిందా లేదా, ప్రజల సొమ్ముకు ప్రజలకు చేరాల్సినటువంటి సొమ్ము అవినీతిగా తప్పుడు దారిలో స్వలాభం కోసం సొసైటీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు తిన్నారా లేదా అనేది వాళ్ళ పేపర్లోనే రాయడం జరిగింది. అది కూడా కక్షపూరితంగా రాసినటువంటి ప్రచారం చేయడం అనేది కూడా కక్షపూరితంగా జరిగిందా? సాక్షి పేపర్ కూడా కక్షపూరితంగానే ఆ న్యూస్ అనేది స్ప్రెడ్ చేసిందా? ఇంకొకటి, న్యాయబద్ధంగా జరగట్లేదు అనే మాట చెప్తున్నారు. న్యాయబద్ధంగా 2021 ఎలక్షన్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సర్పంచ్ ఎలక్షన్లో, పుట్టాయపల్లి సర్పంచ్ ఎలక్షన్లో బద్వేల్ జడ్పీటీసీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, బద్వేల్ జడ్పీటీసీ నేనే అని ఎవరైతే వంకెల చిన్నపోలి రెడ్డి నేనే జడ్పీటీసీ గెలుపొందాననేది నాయకుల్లో, నేను ఒక జడ్పీటీసీ నాయకుడు, నేను ఒక జడ్పీటీసీ బద్వేల్ లీడర్లని ఎవరైతే తిరుగుతున్నాడో, అధికారాన్ని ఉపయోగపెట్టుకొని ఆ రోజు గెలవలేదా? ఇవన్నీ గోవిందరెడ్డి గారు, మీరు ఒకసారి మనసాక్షిని ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. మేం చెప్పడం కంటే ఒకసారి మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకోండి. పుట్టాయపల్లి పంచాయతీ ఎలక్షన్లో అవకతవకలు జరగలేదా? అధికారాన్ని ఉపయోగపెట్టుకొని కేవలం 4 ఓట్లతో అక్కడ ఉన్నటువంటి మా ఏజెంట్లను బెదిరించడం కానీ, పోలీసులను పెట్టించి చేతులు పట్టుకొని మీరు ఇక్కడి నుంచి సైన్ చేస్తేనే మిమ్మల్ని బయటికి పంపించేదనే మాటలు ఇవన్నీ వాడలేదా? అధికారాన్ని ఉపయోగపెట్టుకొని మీరు సర్పంచ్గా కేవలం 4 ఓట్లతో మీరు డిక్లేర్ చేసుకొని బయటికి రాలేదా? ఇదంతా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవంతా మీరు న్యాయబద్ధంగా జరిగాయి అనే మాటని మీరు ఒకసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకొని మీరే బయటకు చెప్పగలుగుతారా? ఇదంతా న్యాయబద్ధంగానే జరిగింది, న్యాయంగానే మేము మా పార్టీ తరఫున జడ్పీటీసీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వంకెల చిన్నపోలి రెడ్డి, మా పార్టీ తరఫున గెలిచినటువంటి ఈయన న్యాయబద్ధంగా గెలిచాడు అనేది మీరు చెప్పగలుగుతారా? ఇప్పటికీ మేము పుట్టాయపల్లి సర్పంచ్ ఎలక్షన్, బద్వేల్ జడ్పీటీసీ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి, అధికారాన్ని ఉపయోగపెట్టుకొని గెలిచారనేది మేము కోర్టును ఆశ్రయించాము, కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది. మీరు అట్లీస్ట్ ఒక కౌంటర్ ఎందుకు వేయలేకపోయారు? ఎవరైతే గెలిచారో మేము అక్రమంగా గెలవలేదు,
ప్రజల ఓట్లు వేస్తేనే అధికారికంగా మేము గెలవలేదు. ప్రజలు ఓట్లు వేస్తేనే మేము ఈరోజు మెజార్టీతో గెలుపొంది బయట మేము నాయకులం అయ్యామనేది మీరు ఒక కౌంటర్ అట్లీస్ట్ ఎందుకు వేయలేకపోతున్నారు? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే న్యాయబద్ధంగా జరగలేదు, ఈ గవర్నమెంట్ న్యాయబద్ధంగా జరగట్లేదు, ఏది కూడా పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్యాయంగా రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది అనేది లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పాలన చేస్తున్నారు, అక్రమంగా చేస్తున్నారు, న్యాయబద్ధంగా జరగట్లేదు అనే మాట మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు చెప్పారు. దానికోసం నేను ఈ మాట అడుగుతున్నాను. ఎక్కడి దాకా రాష్ట్ర వ్యాప్తంగా అవసరం లేదు. మన మండలంలోనే ఈ బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు మండలం తరపునే పుట్టాయపల్లె పంచాయతీలోనే జరిగింది. ఇది మీరు న్యాయబద్ధంగా జరిపాము మేము అనేది ఒకసారి మళ్ళీ మీరు మనసాక్షిని ప్రశ్నించుకొని మీడియా ముందుకు వచ్చి మళ్ళీ చెప్పగలుగుతారా? మీరు అట్లీస్ట్ మీరు ఒక కౌంటర్ ఎందుకు వేయలేకపోయారు? మేము ఈరోజు కోర్టులో కేసు నడుపుతున్నాం, ఇప్పటికీ నడుస్తూనే ఉంది, అట్లీస్ట్ ఒక కౌంటర్ కూడా వేయలేదు కదా. వేయనప్పుడు ఇంకొకటి ఇంకా ఏం చెప్తున్నారు వాళ్ళు, ప్రజల సొమ్ముని అట్లీస్ట్ ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా మేము కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మా మీద అని ఎట్లా చెప్తారు మీరు? లాస్ట్కి శవాలను కూడా వదలలేదు. చనిపోయి 4-5 ఏళ్ళు అయినాయి, 10 ఏళ్ళు అయింది, వాళ్ళ పేర్లు కూడా లేవు, భూమి మీద ఆ క్యాండిడేటే లేకపోయినా సరే వాళ్ళ మీద బ్యాంకు వాళ్ళ ఇంటికి నోటీసులు పంపించారు. ఎట్లా శవాలు వచ్చి ఏమన్నా లోన్లు తీసుకున్నాయా ఏంటి? ఇక్కడ శవాలు లోన్ తీసుకొని అక్కడి నుంచి లేచి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ పడుకున్నారా ఏంది? శవ రాజకీయాలు చేయడం అనేది అంతటి గొప్ప ఘటన జరిగేది. మా వంకెల చిన్నపోల్ రెడ్డి క్యాండిడేట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్రమంగా సొసైటీ సొమ్ముని ఎవరైతే దుర్వినియోగం చేశారో అంతటి గొప్ప ఘనత మన వైసీపీ లీడర్లు అయినటువంటి వంకెల చిన్నపోల్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే జెడ్పీటీసీ క్యాండిడేట్ నేనే అని చెప్పుకుంటున్నాడో ఆ ఘనత అనేది వాళ్ళకొక్కరికే దక్కుతుంది అనుకుంటా. ఇన్ని అక్రమాలు ఇంత అక్రమంగా జరిగిన తర్వాత కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాము మేము, కక్షపూరిత రాజకీయాలు మా మీద ఇట్లా రుద్దుతున్నారు, రెడ్ బుక్ రాజకీయాలు చేస్తున్నారు అనే మాట ఎట్లా అంటారు మీరు? ఇంకొకటి అన్నారు, వంకెల చిన్నపోల్ రెడ్డి జెడ్పీటీసీ వాళ్ళ అన్న వంకెల పెద్దపోల్ రెడ్డి, ఇన్ని రోజులు మీ గవర్నమెంట్ ఉన్నింది కదా, ఇన్ని రోజులు చేయలేని పని ఇప్పుడు మాత్రమే ఎందుకు చేశారు అనే మాట అన్నారు. ఇప్పుడు మాత్రమే ఎప్పుడు చేయలేదు. 20 ఏళ్ల నుంచి దాదాపుగా మా నాన్నగారు జయరాం రెడ్డి గారు, మా నాన్నగారు 15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. దీని మీద సొంతంగా మా ఖర్చు మేము పెట్టుకొని ప్రజల సొమ్ము అధికారాన్ని ఉపయోగపెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా వాళ్ళ ఇంటికి నోటీసులు పోయినప్పుడల్లా వాళ్ళకు భయం. ఒక సామాన్య వ్యక్తి, ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక 70,000 నీకు బ్యాంక్లో లోన్ ఉందని చెప్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? అది మామూలుగా పెద్ద నాయకులకు 70,000 అంటే ఏముందిలే అనిపిస్తుంది. ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి అతను రోజువారీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇంటికి బ్యాంక్ నోటీస్ వెళ్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి సమాధానం? ఇట్లా ఎంతోమంది నోటీసులు వెళ్ళిన వాళ్ళు ఉన్నాయి, మా దగ్గర అట్లాంటి ప్రూఫ్లు కూడా ఉన్నాయి, ఇస్తాము మీకు. ఇట్లా వెళ్ళినారు. ఇంకొకటి ఏం చెప్పారంటే అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి మా మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. ఈ అమ్మ కొడుకులు అనేది ఆ పదం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, అమ్మ కొడుకులు రాజకీయం మీరు చేస్తున్నారు అంటున్నారు. ఇదే అమ్మ కొడుకు దగ్గర నుంచి మీరు లెటర్ ప్యాడ్ తీసుకోలేదా? ఈ మాట ఎవరైతే అన్నారో ఆ వ్యక్తి లెటర్ ప్యాడ్ తీసుకోలేదా? ఈరోజు వాళ్ళు మీకు కక్షపూరితంగా ఈరోజు మీ మీద మీరు రిమాండ్లో ఉండడానికి కారణం వాళ్ళని చెప్తున్నారు. లెటర్ ప్యాడ్ తీసుకున్నారు అనేది మీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోండి. వాళ్ళు మీకు ఇచ్చారా, లేకపోతే మీరు దొంగతనం చేసి లెటర్ ప్యాడ్ తీసుకొచ్చి వాళ్ళ లెటర్ ప్యాడ్ ఉపయోగించుకొని మీరు ఇన్ని రోజులు బయట తిరిగారా? మీ దగ్గర ఏ అక్రమంగా అవినీతి జరగకుండా న్యాయబద్ధంగానే మేము ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయలేదు అనే మాట నిజమైతే స్టే ఎందుకు తెచ్చుకున్నారు? హైకోర్టుకు వెళ్ళి గడగడో తిరిగి ఎవరెవరో నాయకులందరినీ పట్టుకొని ఎవరెవరి దగ్గరకో వెళ్ళి మీరు స్టే ఎందుకు తెచ్చుకోవాలి? అధికారికంగానే మామూలుగా ఒక కమిటీ వేయనివ్వండి. మీ దగ్గర ఏది తప్పు లేదని తెలిసినప్పుడు, మీరు దుర్వినియోగం చేయలేదు ప్రజల సొమ్మునని తెలిసినప్పుడు, మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మీరు ఒక కమిటీ వేయనివ్వండి. కమిటీ వేయండి అని మీరే అడగాలి. మరి అది ఇంత చెప్తున్నారు కదా, ఇంత జరిగింది, ఇంత సొమ్ము అక్రమంగా అయిందన్నా కూడా ఇప్పటికీ మీరు ఏం చెప్తున్నారు? మా తప్పు ఏమీ లేదు, మమ్మల్ని అధికారాన్ని ఉపయోగపెట్టుకొని ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. మీరు ఇప్పటికైనా లేట్ ఏమైంది? కమిటీ వేయనివ్వండి, జరగనివ్వండి. న్యాయబద్ధంగా మీ తప్పు లేదన్నప్పుడు వాళ్ళే మిమ్మల్ని బయటకు పంపిస్తారు కదా. ఇంకెందుకు ఇవన్నీ మీరు అబద్ధాలన్నీ వాడడం, మీడియా ముందుకు వచ్చి ఏదో వాస్తవాలుగా అన్నిటియే లేకుండా ఊరికే మాట్లాడడం ఎందుకు? ఇంకా ప్రజలను అమాయకులు చేయడం ఎందుకు? ఇంకా ఇప్పటికే నాశనం చేసి పెట్టినారు చాలామంది. ఎంతోమంది మీ ఇట్లాంటి మానసికంగా ఇబ్బందులు పడిన వాళ్ళు భర్తలను కోల్పోయి కేవలం
ఇంటికి మగదిక్కు లేని వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఒక 70,000 ఒక 2 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి నోటీస్ వెళ్ళిందంటే వాళ్ళకి ఏముంటుంది? ఇంకా నాకు దిక్కేవరు, నేను ఎక్కడి నుంచి డబ్బులు కట్టాలనేది. కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా చాలా మంది రెడీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ మీకేమైనా ప్రూఫ్లతో సహా చూపిస్తాము, అవి కూడా చూపిస్తాము, ఏమున్నాయో ప్రతి ఒక్కటి చూపిస్తామని. ఇంకా ఎందుకు ఇట్లాంటి పదాలు వాడుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడడం ఎందుకు? ఇన్ని రోజులు లేట్ ఎందుకు అయింది అనే మాట నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇన్ని రోజులు లేట్ కాలేదు. 15 ఏళ్ల నుంచి ఈ సొసైటీ తరపున మా నాన్నగారు బీరం జయరాం రెడ్డి గారు 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అదే సొంత ఖర్చు పెట్టుకొని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు అనేది దానికోసమేనే చెప్పి మా స్థాయి అంతటి వాళ్ళని ఎదుర్కొనే స్థాయి కూడా కాదు. బద్వేల్లో వైసీపీ లీడర్లతో ఇప్పుడు ఎవరైతే ఈ అక్రమంగా ఈ సొమ్ముని దుర్వినియోగం ఎవరైతే చేశారో వాళ్ళతోనే బద్వేలో ఒక నియోజకవర్గంలో ఒక వర్గం వాళ్ళు నాయకులు ఉన్న వాళ్ళు కుమ్మక్కై ఇదంతా చేశారు. అందుకే ఇన్ని రోజులు లేట్ అయింది. లేదు అని అంటే ఎప్పుడో ఇది బద్వేలో జెడ్పీటీసీగానే 2016-17 టైంలో తిరుపతి మహానాడులో మాట్లాడినప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, ఇంత అక్రమంగా ప్రజల సొమ్ముని ఇన్ని కోట్లు దుర్వినియోగం చేసినప్పుడు మీరు ఎందుకు లేట్ అవుతుందని ప్రత్యక్షంగానే ఆ రోజు ఇచ్చి 10 డేస్లో ఇది కంప్లీట్ అయిపోవాలి, దీంట్లో ఏముంది అవకతవకలు ఏందనేది 10 రోజుల్లోనే కంప్లీట్ అయిపోవాలని చెప్పి మహానాడు వేదికగా ఆ రోజు హామీ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మీరు ఎవరెవరి దగ్గరికో వెళ్ళి స్టేలు తెచ్చుకోవడము, ఎవరెవరు లెటర్ ప్యాడ్లో ఉపయోగించుకోవడము, ఇటు సైడ్ వాళ్ళు బద్వేల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు వీళ్ళు వాళ్ళతో కుమ్మక్క అయినప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతవరకు ముందుకు సాగలుగుతాము? మా శక్తి సరిపోదు కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే తప్పును ఇదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే తప్పును కప్పిపెట్టాలని చూసేటప్పుడు బయటికి తప్పు ఎలా వస్తుంది? ఇంకా అది వాళ్ళకి యువతల 2 సైడ్ వాళ్ళే ఒకటైపోయినప్పుడు తప్పు అనేది బయటకు ఎలా తీయగలుగుతారు? ఇన్ని రోజులు కారణం వచ్చేసి అదే లేట్ ఎందుకు అయింది, ఇన్ని రోజులు తీయలేదు ఎందుకు, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీయొచ్చు కదా అనే మాట అన్నారు. స్టే తెచ్చుకున్నారు. స్టేల్ వల్లనే ఈరోజు ఇన్ని రోజులు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు గవర్నమెంట్ రాగానే డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు చొరవ తీసుకోవడంతోనే ఇంతవరకు ఇది అతి తొందరగానే డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు సూర్యనారాయణ గారు చొరవతోనే ఇది కూడా ఇప్పటికీ ఇంత తొందరగా వంకెల చిన్నపోల్ రెడ్డిని తీసుకెళ్లి రిమాండ్లో పెట్టడము, అవకతవకలు ఏమున్నాయి తొందరగా తేల్చాలని చెప్పడం కూడా వంకెల చిన్నపోల్ రెడ్డి మీద ఇంత రియాక్షన్ తీసుకోవడానికి కారణం వచ్చేసి మన కడప జిల్లా సూర్యనారాయణ రెడ్డి గారు చొరవ వల్లనే ఇదంతా సాధ్యమైంది. చాలామంది తెలియని వాళ్ళు కూడా కొంచెం నవ్వులాటగా కూడా ఉంటుంది కొంతమంది దగ్గర అయితే. ఇది ఎందుకనంటే అధికారం మీ మీదకి ఇప్పుడు ఎవరు దాడికి వస్తారు? అధికారంలో ఉండగా ఎవరు రారు కదా. వాళ్ళు అధికారంలో ఉండగా మీ మీద దాడికి వచ్చారు అని అంటే నమ్మొచ్చు, కానీ మీ అధికారం ఉండగానే మీ మీద దాడికి ఎందుకు వస్తారు అనేది చాలామంది అనుకోవడం కూడా. కానీ మాకు చెప్పక తప్పట్లేదు. ఎందుకనంటే డైరెక్ట్గానే చూసాము. డైరెక్ట్గానే ఉన్నప్పుడే అక్కడ మొన్న మా ఫాదర్ జయరాం రెడ్డి గారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉంటే వంకెల జయరాం రెడ్డి ఇంకా వాళ్ళ మనుషులు కొంతమంది అక్కడ భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి ఇంకా ఎవరు కొంతమంది మనుషులు అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ ఆఫీసులకు వెళ్తున్నారా ఈ మనిషి, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారా, ఏ టైంకి ఇంటికి వస్తున్నారా, ఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా, బయటికి తిరగనివ్వకూడదు, కత్తులు పట్టుకోవడం, మచ్చు కత్తులు పట్టుకోవడం, ఆయన ఎక్కడికి వెళ్తా ఉంటే ఆయన ఎంటమ్మటి వెళ్ళడం. ఇది కనీసం ఒక ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరైనా చూస్తారే, చూసినప్పుడైనా ఏమన్నా జరుగుతుందే. భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి ఇంకా కొంతమంది మనుషులు ఈయన ఎక్కడికి వెళ్తున్నారా ఏందా అనేది భయపెట్టడానికి అటెంప్ట్ టు మర్డర్ కేసు లాగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలా అనేది ఆ రోజు అక్కడ మేము అది గమనించడం జరిగింది. చూసిన వెంటనే గొడవ పడాలా అనేది మా స్వభావం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామని అంటే ఇది వైసీపీ గవర్నమెంట్లో మార్కెట్ యార్డ్లో మా బాబాయ్ మీద జరిగినటువంటి ఘటన. ఇది జరగడానికి రీజన్ ఏమీ లేదు. మా గవర్నమెంట్ ఉండగా నువ్వెట్లా వస్తావు మీటింగ్కి, ఆ ఒక్కటే రీజన్. ఒకసారి లేచి నిలబడ్డాడు,
అసలు ప్రాబ్లం కూడా చెప్పలేదు. నువ్వు మా మీటింగ్ జరుగుతున్నప్పుడు మా గవర్నమెంట్ ఇది, నీకేంటి పని ఇక్కడ అని ఆ రోజు సుమారుగా ఒక 20-30 మంది ఆఫీసర్లు వచ్చి అడ్డం తీసినా సరే ఈరోజు ఎట్ట తిరిగి చంపేయాలా అని చెప్పి చూడండి ఎట్లా చేశారు. బట్టలు చింపడం. ఆ రోజు ఆఫీసర్లు కానీ మా జాబులు పోతాయి, మేము ఉండంగా ఇవన్నీ జరిగితే మా జాబులకి ఇబ్బంది అవుతుంది అని చెప్పకపోతే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంచెం అటు ఇటుగా అని చెప్పకపోతే ఆల్మోస్ట్ చంపేయాలనే. ఇది వాళ్ళ గవర్నమెంట్ ఉండగా జరిగినటువంటి సంఘటన. ఇది మార్కెట్ యార్డ్లో అధికారికంగా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు జరిగింది ఇది. నిన్న వీళ్ళు చేసినటువంటి పనికి గవర్నమెంట్ మాది ఉంది, మేము కక్షపూరిత రాజకీయాలు చేసే వాళ్ళమైతే మేము నిన్న కూడా అదే పని చేస్తాం కదా. మా అంతటా మేమేం వెళ్ళలేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు, బెదిరించాలని చూశారు, మనిషిని ఎట్ట తిరిగి లోపరుచుకోవాలని చూశారు. మాకు అన్యాయమై మీరు అవినీతి చేశారు, గవర్నమెంట్ వాళ్ళ సొమ్మును వాళ్ళకి మీరు అవినీతి చేశారు కాబట్టి వాళ్ళకి తిరిగి కట్టాలి. దాని మీద కోపంతో నువ్వు అవినీతి చేసావని చెప్పి యువతలోని భయపెట్టాలా, ఇంకొకటి లోపరుచుకోవాలని నువ్వు ఎట్లా చూస్తావు? ఆ మాటలు అవన్నీ ఎట్లా వాడతాను? నిన్న జరగడానికి రీజన్ కూడా అదే, భయపెట్టాలని చూశారు. మేమేమాత్రం భయపడలేదు. స్టేషన్కి వెళ్ళారు మా ఫాదర్ గారు, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, నా మీద ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పారు. మళ్ళీ రోజు 18వ తారీఖు మళ్ళీ రోజు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తెలుగుగంగ కాలనీలో సూర్యనారాయణ రెడ్డి గారు ఇంటి దగ్గర నుంచి, మన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు ఇంటి దగ్గర నుంచి వేరే పని కోసం ఆ దారి నుంచి తెలుగుగంగ కాలనీ దగ్గర నుంచి వస్తూ ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు మచ్చుకొత్తులు తీసుకొని బైక్లలో కత్తి చూపించడం, బెదిరించడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ ఎవరి నాయకత్వం ఉందని ఎవరికి చెప్పుకోవాలి? మేము రాష్ట్రం అంతా తెలుగుదేశం హవా నడుస్తూ ఉంది, తెలుగుదేశం అధికారంలో ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ బద్వేల్లో మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ అన్యాయం చేసిన వాళ్ళే వచ్చి మేము అన్యాయం చేస్తే మీరు అధికారంలో ఉంటే మీరు కేసులు పెడతారా? కేసులు పెడితే మీ పరిస్థితి ఇంతే అంటే బెదిరిస్తే మేము లొంగిపోవాలా? మేమే పోయి వాళ్ళ మీద కేసు ఇంకా మాఫీ చేయించాలా? లేకపోతే ఏంది? మేమేం చేయాలి ఇప్పుడు? మా ప్రాణాలను మేము కాపాడుకోవాలన్నా, లేకపోతే గొడవలకు దిగాలన్నా? మేము ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? మేము ఒకటే చెప్పేది చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా మన మంత్రి నారా లోకేష్ అన్న గారికి, ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి మేము చెప్పుకునేది ఒకటే, బద్వేల్లో నాయకత్వం సరిగా లేదు. మేము వైసీపీ వాళ్ళ లీడర్లు చేసే అక్రమాలకి కానీ, వాళ్ళు చేసే గొడవలకు కానీ, వాళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల కానీ మేము వాళ్ళ కత్తులకి బలైపోవాలన్నా, లేకపోతే పార్టీ అనేది మేము చూసుకుంటామనేది, మేము అండగా ఉంటాము మీకు, పైనుంచి మేము ఉన్నాము, అక్కడ నాయకత్వం సరిగా లేకపోయినా సరే మేము ఉన్నాము మిమ్మల్ని ఆదుకోవడానికి, కార్యకర్తలు మేము ఆదుకుంటాము అనేది చొరవ తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుంటే ఇక్కడ బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీకి ఉన్నంత అనుకూలత ఎక్కడా లేదు. సరైన నాయకుడు లేక, సరైన లీడర్షిప్ లేక ఇక్కడ ఇన్నిసార్లు ఓడిపోతున్నారు తప్పితే ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది. ఇక్కడ అక్రమాలకు, అన్యాయాలకు తట్టుకోలేక, సరైన నాయకుడు లేక, అవతల వాళ్ళు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక, ఎవరు దిక్కు లేక ఇక్కడ చాలామంది అణిగిమణిగి ఉన్నారు. టీడీపీ లీడర్లు అయితేమి, టీడీపీ కార్యకర్తలు అయితేమి, టీడీపీ ఓట్ బ్యాంకర్లు అయితేనేమి. ఒకసారి మేము మనవి చేసేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నారా లోకేష్ అన్న గారికి, ఇంకోటి మన పవన్ కళ్యాణ్ అన్న గారికి మేము చెప్పేది ఒకటే, మాలాంటి వాళ్ళను ఆదుకుంటే ప్రాణాలు పోయినా సరే ఇదే పార్టీలో పార్టీ తరఫున పార్టీ కోసం కష్టపడి ప్రాణాలు పోతే మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. అంతేగాని ఇట్లాంటి అక్రమాలకు, అన్యాయాలకు కారణమైనటువంటి వాళ్ళ చేతులతో, వైసీపీ నాయకులు వాళ్ళ చేతులతో మా ప్రాణాలు పోతే జీవితాంతం మేము బాధపడాల్సి వస్తుంది. ఇది మీరే ఒకసారి ఆలోచన చేసుకొని మేము ఎలా ఉండాలి, మేము రాజకీయంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలా, లేకపోతే వాళ్ళు పెట్టే ఇబ్బందులకు బలైపోవాలా అనేది మీరే ఒకసారి ఆలోచన చేయండి. ప్రజెంట్ జెడ్పీటీసీ సొసైటీ, చిన్నకేశంపల్లి సొసైటీ కుంభకోణం వలన ఆయన అరెస్టు చేయడం జరిగినది. దాని మీద కక్షపూరితంగా నా పైన ఏదో కుట్ర పొంది చేయాలనే ఉద్దేశంతో 12వ తారీఖు నేను తాలూకా ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నేను ఉండగా నా పైన నిఘా పెట్టి బొంకెల జయరామరెడ్డి,
భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి ఇంకా కొంతమంది వాళ్ళ అనుచరులను పెట్టుకొని నిఘా పెట్టి నన్ను అంతం చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నారని నాకు పక్కన నుంచి ఒక ఇంటిమేషన్ తెలిసిన వెంటనే నేను ఇక్కడ నుంచి తప్పించుకొని ఎలా అయినా ప్రాణం కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను అక్కడి నుంచి బండి తీసుకొని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లోకి అర్బన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయినాను. అక్కడి వరకు నన్ను వెంటాడినారు వాళ్ళు. పోలీస్ స్టేషన్లో పోయినంతలో మళ్ళీ నేను లోపలికి పోయినాక వాళ్ళు అక్కడి నుంచి రివర్స్ తిప్పుకొని పక్కకు పోయినారు. ఆ రోజు అక్కడనే లోపలనే ఉండి 2 గంటల సేపు పోలీసులకు కంప్లైంట్ కూడా 2 స్టేషన్లో కూడా తెలియపరిచి ఇచ్చినాను. ఇచ్చి రాత్రి 10 గంటలకు మా వాళ్ళను కొంతమందిని ఫోన్ ద్వారా పిలిపించుకొని నేను ఇల్లు చేరుకున్నాను. ఆ రోజుకు తర్వాత 2వ రోజు అంటే 13వ తారీఖున ఇక్కడ డిసిసి బ్యాంక్కి సూర్యనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి విస్తార విందు ఒకటి జరిపిన ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళకు అక్కడికి పోయి మళ్ళీ తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గరికి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చి 8:30 సుమారు 8:30 సమయంలో తెలుగుగంగ కాలనీ దోవన మైదుకూరు రోడ్లే టౌన్లోకి వెళ్దామని మా పిల్లవాడు ఉంటే బండి చదువుతుంటే అతను తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను. అక్కడ నన్ను చుట్టుముట్టి కిరాయి అంతకులు అనేది అనుకున్న కిరాయి రౌడీలు ఈ వంకెల పోలిరెడ్డిగానే చేసినాడు అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళు నన్ను కత్తులు తీసుకొని రప్ప అని అంట నన్ను చుట్టుమల్లి ఆడేదానికి ప్రయత్నించినారు. అక్కడ నుండి నేను మా బంధువుల ఇంట్లో ఒకటి పక్కనే దారికి పక్కనే ఉండడంలో నేను ఆ ఇంట్లోకి పోయి భయంతో నన్ను చంపుతారన్న భయంతో నేను ఆ ఇంట్లోకి చేరుకున్నాను. మళ్ళీ మా వాళ్ళని పిలిపించుకొని ఫోన్ల ద్వారా అక్కడ నేను కొంచెం ఎక్కడ ఇల్లు ఎవరు ఏందని నిఘా కూడా పెట్టించడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరనేది నాకు తెలియదు. కానీ ఒక్క బండి 2 బండ్లు విజయమ్మ గారి ఆఫీస్ అంటే మా టీడీపీ ఇన్ఛార్జ్ విజయమ్మ గారి ఆఫీస్ పక్కకు 2 బండ్లు పోయినాయి, మరో బండి టౌన్ పక్కకు పోయినారని తెలిసినది. నేను వెంటనే మళ్ళీ రోజు కంప్లైంట్ 2 స్టేషన్లలో కూడా ఇచ్చినాను, డిఎస్పీ గారికి కూడా ఇచ్చినాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నది. వెంటనే వాళ్ళను దర్యాప్తు చేసి వారు ఎవరనేది తేల్చి నాకు ప్రాణహాని జరగకుండా కాపాడాలని పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ వేడుకుంటున్నాను.